ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ పోటీ హాట్ టాపిక్ అవుతుంది. బాలయ్య, రవితేజ సినిమాలు ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద 4 సార్లు పోటీ పడ్డాయి. మొదటిసారి 2008లో బాలకృష్ణ ఒక్క మగాడు, రవితేజ కృష్ణ సినిమాలు పోటీ పడితే కృష్ణ సినిమానే విజేతగా నిలిచింది. రెండోసారి బాలకృష్ణ పరమవీర చక్ర, రవితేజ మిరపకాయ సినిమాలు పోటీ పడితే రవితేజ మిరపకాయ సినిమా విజయం సాధించింది. మూడోసారి బాలకృష్ణ మిత్రుడు, రవితేజ కిక్ సినిమాలు పోటీ పడితే రవితేజ కిక్ సినిమా విజయం సాధించింది. నాలుగోసారి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా, రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలు పోటీ పడితే బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా విజయం సాధించింది. బాలకృష్ణ, రవితేజలు 4 సార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే 3 సార్లు రవితేజ, ఒకసారి బాలకృష్ణ విజయం సాధించాడు. అయితే ప్రస్తుతం 5వసారి వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. అయితే ఈ సినిమాలు రిలీజ్ సినిమాలు. అవి బాలయ్య ఆదిత్య 369, రవితేజ మై ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఈ 2 హిట్ సినిమాలే ఏప్రిల్ 4వ తేదీన పోటీ పడుతున్నాయి. అయితే బాలయ్య కెరీర్లో గొప్ప చిత్రాలలో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా సైన్స్ ఫిక్షన్ జానర్లో వచ్చిన సినిమా. అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 1.5 కోట్లతో సినిమాను నిర్మిస్తే 7.5 కోట్ల షేరు వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు అందించింది. అయితే రవితేజ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ తమిళ రీమేక్ సినిమా. ఈ సినిమా కూడా హిట్ అయింది. రవితేజ పర్ఫార్మెన్స్కు మంచి మార్కులే పడ్డాయి. అయితే ప్రస్తుతం బాలయ్య వరుస బ్లాక్ బస్టర్లతో ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. రవితేజ వరుస ఫ్లాప్స్తో ఉన్నాడు. అయితే రిలీజ్ సినిమాలను చూసేది ఎక్కువ మంది అభిమానులే. అది బాలయ్యకు బాగా కలిసి వస్తుంది. అదే కాకుండా అందరూ చూడగలిగేలా ఆదిత్య 369 ఉండడం బాలయ్యకు అడ్వాంటేజ్. ప్రస్తుతం ఉన్న జనరేషన్కు కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. అయితే రవితేజకు అభిమానులు ఉన్నారు కానీ బాలకృష్ణ స్థాయిలో లేరు. లవ్ స్టోరీ సినిమా కావడం కొంతమందికే నచ్చుతుంది. ఈ సినిమా వచ్చి 10 సంవత్సరాలే అయింది. అంతగా ఇంట్రెస్ట్ చూపించలేకపోవచ్చు. అయితే ఈ 2 సినిమాలు మంచి సినిమాలే కానీ బాక్సాఫీస్ వద్ద ఆదిత్య 369కి ఎక్కువ కలెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. బాలయ్య ప్రస్తుతం వెండితెర సెన్సేషన్. బాలయ్యతో పోటీ వద్దని అభిమానులు నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ నిర్మాతలకు సలహాలు ఇస్తున్నారు. కొంతమంది వార్నింగ్ కూడా ఇస్తున్నారు. సినిమా బోల్తా పడితే ప్రింటింగ్ ఖర్చులు కూడా రావని కామెంట్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ 2 సినిమాలలో ఎక్కువ కలెక్షన్స్ ఏ సినిమా సాధిస్తుందో అనేది.